హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో పాటు జెన్క్లియర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అండ్ అలానే జెనుర్వేద్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్ కర్కరీన్ పసుపు కొమ్ముల నుంచి తయారు చేసేటటువంటి ప్రోడక్ట్. సో దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మనం చేసిన ఎపిసోడ్స్ మీద. సో చాలామంది ప్రోడక్ట్స్ని తీసుకోవడం కూడా జరిగింది, మంచి బెనిఫిట్స్ని కూడా పొందటం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ రెస్పాన్స్ని బేస్ చేసుకొని, సో ఇలాంటి ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్, ఎస్పెషల్లీ ఇమ్యూనిటీని బాగా పెంచేటటువంటి ప్రోడక్ట్ ఇంకొకటి సో మీ దగ్గర ఉందని తెలిసింది. సో ఇప్పుడు దాని గురించి ఇంట్రడక్షన్ మాట్లాడుకోవాలి ఒకసారి. సో ఏంటి ఆ ప్రోడక్ట్ పేరు, దాని తాలూకా బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా అద్భుతంగా చెప్పావు అమలు. ఇప్పుడు కర్కరీన్ ప్రోడక్ట్ చాలా కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. పేషెంట్స్ మిగిలిన అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా డిస్కస్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అంటాం కదా, అట్లా ఉందన్నమాట. అయితే ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లడు ఉంటాడు, ఊంబులో ఉండేటువంటి పిల్లడు. తల్లి గర్భంలో ఉండేటువంటి బిడ్డడికి ఏ వైరస్ కానీ, ఏ బ్యాక్టీరియా కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ విధమైన డిసీజెస్ కానీ అక్కడ దాకా తాకవు. అంటే తల్లి ఆ బిడ్డడికి అంత ప్రొటెక్షన్ ఇస్తుంది. నన్ను అడిగితే తల్లి గర్భాన్ని మించినటువంటి స్టెరిలిటీ ఛాంబర్ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. అందాక ఎందుకు, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఒక వేవ్, ఒక స్ట్రామ్ సృష్టించి వెళ్ళిపోయింది. గర్భవతులు ఎవరికి ఇబ్బంది రాలేదు, కనీసం అబార్షన్స్ కూడా ఎక్కడ జరిగినట్టుగా నోటీస్ లేదు. అంత ప్రొటెక్షన్ తల్లి గర్భంలో వస్తుంది. వాడు బయటికి రాగానే, అంటే డెలివరీ కాగానే కొన్ని కోట్ల లక్షల వైరస్, బ్యాక్టీరియా వాడిని అటాక్ చేస్తాయి, అయినా వాడికి ఏం జరగదు. దీన్ని ఏమంటామంటే రోగనిరోధక శక్తి అంటాం. ఈ రోగ నిరోధక శక్తి మొట్టమొదట తల్లి నుంచి బిడ్డకి సంక్రమిస్తుంది. ఇదేంటి ప్లసెంటల్ ట్రాన్స్ఫర్ అంటాం. దీన్ని ఏమంటారంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. అంటే తల్లి నుంచి హక్కుతో సంపాదించుకుంటాడు వాడు ఆ శక్తిని. అయితే రెండో ఇమ్యూనిటీని మనం ఏమంటాం, అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఏంటంటే టీకాల ద్వారా, లేకపోతే వీటి ద్వారా, వ్యాక్సినేషన్స్ ద్వారా వస్తుందన్నమాట. అయితే ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ కూడా, అంటే ఫస్ట్ వచ్చేటువంటి అడాప్టివ్ ఇమ్యూనిటీ కూడా తల్లి నుంచే వస్తుంది. అది ఎక్కడి నుంచి అంటే తల్లి తాలూకా మొదటి పాల నుంచి బిడ్డడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మొదటి ఇమ్యూనిటీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండో ఇమ్యూనిటీ అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం కదా, అది తల్లి తాలూకా పాల నుంచి బిడ్డడికి సంక్రమిస్తుంది అనమాట. ఇది ఎంత వరకు దీన్ని ప్రొటెక్షన్ ఇస్తుందంటే, వాడికి రోగ నిరోధక శక్తి ఎంతవరకు ఇవ్వాలంటే 120 సంవత్సరాలు ఆ మనిషికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. 120 years. ఎందుకు 120 years అంటే మనిషి తాలూకు ఆయు ప్రమాణం హారోస్కోప్స్, ఆస్ట్రాలజీ ప్రకారంగా 120 సంవత్సరాలు బతకాలి. ఆ 120 సంవత్సరాలకు కావలసినటువంటి ప్రొటెక్షన్ తల్లే ఇచ్చేస్తుంది వాడికి. అయితే ఇవాళ అలా జరుగుతుందా? జరగట్లేదు. దీనికి కారణం ఏంటంటే విపరీతమైనటువంటి పొల్యూషన్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్, తినకూడని పదార్థాలు తినడం. రెండోది ఏంటంటే వీడు పెరుగుతున్నప్పుడు కానీ, వీళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళ ఆడపిల్లలు కూడా చెప్తున్నాను, రకరకాల డర్టీ హ్యాబిట్స్ చేసుకోవడం. వీటి వల్ల ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి తగ్గుకుంటూ పోతుంది. ఇంకా కొత్త బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా అటాక్ అవ్వడం, దీనివల్ల వాడికి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అయితే ఆ రోజు తల్లి నుంచి వాడికి వచ్చినటువంటి రోగనిరోధక శక్తిని మళ్ళీ మనం ఇవ్వగలమా? నా ఆన్సర్ అయితే ఇవ్వగలమని. ఎందుకంటే అదే మా ప్రోడక్ట్. దాని పేరు కోవిస్ట్రమ్. ఎందుకంటే ఇది ఆవు తాలూకా మొదటి పాలు, జున్ను పాలు అంటాం, లేకపోతే ముర్రు పాలు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు, దాని నుంచి తయారు చేస్తాం. ఆవు తాలూకా మొదటి పాలు, తల్లి తాలూకా మొదటి పాలు కంపోజిషన్ ఒక్కటే. సార్ అక్కడ దాకా మీరు చెప్పింది బాగానే ఉంది, బట్ కోవి అన్నది కోవిడ్ నుంచి, అది ఎందుకు పేరు పెట్టానంటే కోవిడ్ తర్వాత వచ్చేటువంటి లాస్ ఆఫ్ ఇమ్యూనిటీని రీప్లేస్ చేస్తుంది కాబట్టి కోవిస్ట్రమ్ అని పెట్టాం. యాక్చువల్గా ఆవు తాలూకా మొదటి పాలని ఇంగ్లీష్లో కొలెస్ట్రమ్ అంటారు. ఆ స్ట్రమ్ని తీసుకొని ఇక్కడ కోవిడ్ నుంచి తీసుకొని పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ అది కూడా చెప్పుకుందాం మనం. అందుకని దీనికి ఏం చేసినట్టు కోవిస్ట్రమ్ అని పేరు పెట్టాను అనమాట. ఎందుకంటే ప్రపంచాన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తే కోవిడ్కి ముందు, కోవిడ్కి తర్వాత అని డివైడ్ చేయొచ్చు. ఆ కోవిడ్ పదం మనకి ఎంత డిసాస్టర్ క్రియేట్ చేసినా ఆ కృతజ్ఞత కొద్దీ ఆ పేరుని ఇక్కడ పెట్టుకున్నాం మనం. అందుకని కోవిస్ట్రమ్ వాటి. ఇప్పుడు తల్లి నుంచి సంక్రమించినటువంటి అదే ఇమ్యూనిటీని మళ్ళీ మనం ఇవ్వగలగడానికి ఒకే ఒక కారణం ఏంటంటే గోమాత, ఆవు తల్లి వంటిది అని మన గ్రంథాలన్నీ చెప్తాయి. ఇక్కడ ఏంటంటే ఆవు తాలూకా మొదటి పాల్లో ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్, ఈ ఇమ్యూనిటీని ఇచ్చేటువంటి ఫ్యాక్టర్ IgG అని చెప్పుకుంటాం, ఇమ్యునోగ్లోబిన్ G. అది తల్లిపాలలో 12% ఉంటే ఆవు పాలలో 70% ఉంటుంది. తల్లిపాలలో 12, ఇక్కడ ఆవు పాలలో 70%. 70. అయితే మేము దాన్ని స్టెబిలైజ్ చేసి పౌడర్ తయారు చేసి టాబ్లెట్స్ కింద తయారు చేసేప్పుడు కొంత ఇమ్యూనిటీ లాస్ జరుగుతుంది. అది ఇంచుమించుగా
30% దగ్గర స్టెబిలైజ్ చేయగలుగుతాం. అంటే మేము ఇచ్చే కోవిస్ట్రమ్ ట్యాబ్లెట్లో 22 నుంచి 30% వరకు ఇమ్యునోగ్లోబిన్స్ ఉంటాయి. ఇమ్యునోగ్లోబిన్స్ మొత్తం ముఖ్యంగా ఐజీజీ. అయితే ఈ తాలూకా కొలెస్ట్రామ్ అనేది మానవుడు ఎంత ప్రాచీనమో అంతకన్నా ముందు పుట్టినటువంటి గోమాత అంత ప్రాచీనమైంది కదా. అంటే ఆవు తాలూకా మొదటి పాలు కొలెస్ట్రామ్ ఎప్పటి నుంచో వేదాల నుంచి కూడా ఉన్నాయి కదా. దీని తాలూకా మొదటి వర్ణన ఎక్కడుందంటే ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేదంలో ఈ ఆవు తాలూకా మొదటి పాలని దీంతో పోల్చారనమాట. ఇది ఏంటంటే తర్వాత మహాభారతంలో కూడా దీని వర్ణన ఉంది. దాని అనుశాసన పర్వంలో 65వ శ్లోకం అనుకుంటాను, 29వ సర్గలో ఈ తాలూకా వర్ణన ఉంది. ఇంద్రుడు నాకు ఆవుని కానీ మీరు ఇస్తే నేను అమృతాన్ని ఇస్తాను అని చెప్పి ఒక చోట ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. అంటే ఆవు తాలూకా మొదటి పాలుకి అమృతం కన్నా విలువ ఎక్కువ ఇచ్చాడు ఇంద్రుడు అనేటువంటి ఒక సద్దనుభవం ఉంది. మూడవది ఏంటంటే నీకు యాక్చువల్గా మహాభారత యుద్ధం మొత్తం జరగడానికి కారణం ఈ ఆవే. ఎందుకంటే ద్రోణాచార్యుడి తాలూకా కొడుకుంటాడు అశ్వత్థామ, వాడికి పాలు ఉండవు. ఈ మొదటి పాలు కోసం వాడికి ఇమ్యూనిటీ తక్కువ అనమాట. ఇప్పుడు మన రీసెంట్ చరిత్రలో కూడా మనం అశ్వత్థామ గురించి చాలా కథలు వస్తున్నాయి కదా. అదేదో సినిమాలో కూడా అశ్వత్థామ ఈజ్ అ మెయిన్ క్యారెక్టర్. అయితే ఇదేంటంటే వీడికి రోగనిరోధక శక్తి కోసం ఆవు పాల కోసం ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు, దానివల్ల ఇన్సల్ట్ చేయబడతాడు. అందువల్ల మహాభారత యుద్ధమే సృష్టించబడింది. ఎందుకంటే ఆవు తాలూకా మొదటి పాలు లేకపోతే ఆవు తాలూకా పాలుకి అంత గొప్పతనం ఉందని చెప్పడం కోసం చెప్తున్నాను. అయితే దీని కల్చర్ ఏంటంటే మనకి ఋగ్వేదంలో దీని వర్ణన ఉంది, మహాభారతంలో దీని వర్ణన ఉంది. తర్వాత ఆయుర్వేదంలో కూడా రాజనిఘంటువులో దీని తాలూకా వర్ణన ఉంది. అంటే ఆవు తాలూకా మొదటి పాలకి మనకు మొదటి నుంచి మనకు వాడుకోవడం, అలాంటి పిల్లలకి ఇమ్యూనిటీ ఇవ్వడం అనేది అది అలవాటుగానే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో దాని మన గ్రంథాలన్నీ మరుగుపడడంలో అది కూడా మరుగుపడిపోయింది. అయితే ఇంకొక విచిత్రమైన ఇది ఏంటంటే మనకి మన ఆయుర్వేదం ఉన్నట్టు మిగిలిన ప్రపంచాల్లో వాళ్ళ తాలూకా ఆయుర్వేదాలు ఉంటాయిగా. ఈజిప్షియన్ కల్చర్లో కూడా ఈ ఆవు తాలూకా మొదటి పాలు వాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీని ఏమంటే హైరోగ్రాఫిక్స్ అంటారు. అవి ఈజిప్ట్ తాలూకా కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి ఈజిప్ట్లో. ఆ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ మీద ఈ మన కామదేవుని పోలినటువంటి ఒక ఆవు తాలూకా స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్స్లో ఏంటంటే అది రాజు పేహోర్ అంటారు, వాళ్ళని పేరోహ్ అంటారు. ఆ పేరోహ్ అనేటువంటి రాజుకి ఈ ఆవు తాలూకా మొదటి పాలు ఇవ్వడం వల్ల వాడు అమృతం తాగిన దీంతో ఈక్వల్ అవుతాడు అని చెప్పి ఒక కథనం ఉంది. అంటే ఈజిప్షియన్ కల్చర్లో కూడా, అంటే ఏన్షియంట్ కల్చర్లో కూడా ఈ ఆవు పాలు తాలూకా వర్ణన అంతా ఉంది. ఇది అంత ముఖ్యమైనటువంటి పదార్థం కాబట్టి దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఉపమన్యువు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉండే మన మహాభారతంలో, అతని తాలూకా వర్ణన వేదాల్లో ఉంది. అంటే వేదకాలం కన్నా ముందు నుంచే ఉపమన్యువు కొడుకులే వేదాన్ని సృష్టించారు, వేదాన్ని తాలూకా తెలుగు అంటే సహాయం చేశారు దాన్ని ఇచ్చేయడం అని చెప్పి కూడా ఒక కథనం ఉంది. ఆ ఉపమన్యువు కూడా శివుడిని పూజిస్తాడు. ఉపమన్యుడు తండ్రి శివుడి కోసం పూజిస్తాడు, వీడికి కొంచెం పాలు ప్రసాదించమని. ఆయన ఏకంగా పాల సముద్రాన్నే దానం చేస్తాడు. ఇంత కథ ఉందన్నమాట ఈ ఆవు తాలూకా పాలు గురించి. అయితే ఎక్కడ కూడా మిగిలిన యానిమల్స్ గురించి పాలు గురించి వర్ణించలేదు. ఆవు తాలూకా మొదటి పాలు ఇప్పుడు మనం చెప్పుకోటువంటి ఈ ప్రోడక్ట్ కూడా ఆవు తాలూకా మొదటి పాలు నుంచే చేస్తాం. గేదె పాల్లో మళ్ళీ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉండవు, ఓన్లీ ఆవు పాల్లోనే ఉంటాయన్నమాట. అందుకని కోవిస్ట్రమ్ అని పేరు పెట్టడంలో కోవిడ్ కోవ్ అనేటువంటి పదం కూడా వచ్చేటట్టుగా ఆలోచించి పెట్టాను దానికి ఆ పేరు. ఇది దాని తాలూకా పేరు అనమాట. అయితే ఇంత అద్భుతమైన ప్రోడక్ట్లో ఏమున్నాయి, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అసలు దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎంత తవ్వినా ఇంకా 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 కొన్ని వేల లక్షల మంది పేపర్లు ప్రజెంట్ చేసి వాళ్ళు పిహెచ్డీలు తీసుకున్న ఇంకా సబ్జెక్ట్ ఉంది, దాని గురించి తెలుసుకోవాల్సింది అనమాట. చదువుతున్న కొద్దీ తవ్వుతున్న కొద్దీ ఇంకా 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 సబ్జెక్ట్ వస్తుంది. ఇంచుమించుగా 30 ఏళ్ళుగా నేను స్టడీ చేస్తూనే ఉన్నాను. ఇంకా చాలా 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 వివరాలు దాంట్లో ఉన్నాయన్నమాట. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్. ఇందులో ట్రాన్స్ఫరిన్ అని చెప్పి, సెలైల్ ఆల్గోసాక్రైడ్స్ అని చెప్పి, ఆల్గోసాక్రైడ్స్ అని చెప్పి ఇవన్నీ కూడా ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒక్కొక్క బ్యాక్టీరియాకి డిఫెన్స్ని తయారు చేయగలుగుతాయి అనమాట. అంటే మనకి ఏదైనా ఒక కొత్త బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినా వాటంతటా అవి అడ్జస్ట్ అయ్యి ఉన్నటువంటి 20 ఇమ్యూన్ ఫ్యాక్టర్స్లో వాటంతటా అవి అటాక్ చేయగలుగుతాయి, స్పెసిఫిక్ యాంటీబాడీని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నటువంటి ఇమ్యునోగ్లోబిన్ అతి ముఖ్యమైనది ఐజీజీ, దెన్ ఐజీఎం, ఐజీఏ, ఐజీడి, ఐజీఈ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్, ఇమ్యునోగ్లోబిన్స్. నెక్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే శరీర దారుఢ్యానికి, శరీర నిర్మాణానికి పనికొచ్చేవి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎపిథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే శరీర నిర్మాణాలకి, మన తాలూకా డిఫెన్స్ మెకానిజాన్ని పెంచిందికి, ఆ డిఫెన్స్ నిర్మాణం చేసేందుకు కూడా పనికొస్తాయి అన్నమాట. ఇవి గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు. తర్వాత మనకి బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అనేవి కూడా అవి కూడా ఇందులో ఉన్నాయి. ఈ బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఏంటంటే ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్లూటాథయోన్.
ఈ గ్లూటాథయోన్ అనేది ఏంటంటే ది బెస్ట్ యాంటాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దానివల్ల స్కిన్కి కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. ఇవాళ దాని గురించి మనకు ఒక ప్రోడక్ట్ ఉంది, మనిషి తాలూకా కలర్ని చేంజ్ చేసేదని. అంటే నల్లగా ఉన్నవాడు తెల్లగా అయిపోతాడని నేను చెప్పను, కానీ చాలా గ్లేరింగ్ గ్లో కూడా వస్తుంది. దానికి గ్లిటరిన్ అని పేరు పెట్టాము, గ్లేజన్ అని కూడా పేరు పెట్టాను, అది కూడా మనకు త్వరలో చెప్పుకుందాం. అందుకే అది కూడా మనం దీని నుంచి తీసిందే గ్లూటాథయోన్ అని. ఈ గ్లూటాథయోన్తో పాటు దీంట్లో ఏంటంటే న్యూక్లియోసైడ్స్, న్యూక్లియోటైడ్స్, బయోయాక్టివ్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి వాటికల్ న్యూట్రిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ప్రోటీన్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, రకరకాల న్యూట్రిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఈ తాలూకా కోవిస్ట్రమ్లో ఉన్నాయన్నమాట. ఈ కోవిస్ట్రమ్ అనేది ఒక ట్యాబ్లెట్ ఫామ్లో ఇస్తున్నాం. ఇంకో అద్భుతం ఏంటంటే రోజుకు ఒక ట్యాబ్లెట్ సరిపోతుంది. ఇది డోసేజ్ అంటే అవసరాన్ని బట్టి 2 కూడా వాడచ్చు. ఇవాళ ఇది దేనికి పనికొస్తుంది అన్న క్వశ్చన్ అడిగితే నీకు ఇమ్యూనిటీని పెంచేందుకు నేను ఒకే ఆన్సర్లో చెప్పచ్చు. అయితే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ముఖ్యంగా గట్ ఇమ్యూనిటీ. ఈ గట్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఏం జరుగుతుందంటే టోటల్ బాడీ అంతా డిసీజ్ అయిపోతుంది. గట్లో సరైనటువంటి అవగాహన లేనప్పుడు, అంటే గట్ అంటే డైజెస్టివ్ సిస్టమ్, వాటి తాలూకా జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒబిసిటీ వచ్చేస్తుంది. అందుకని దీన్ని వెయిట్ లాస్కి వాడతాం, ఈ ప్రోడక్ట్ని వెయిట్ లాస్కి వాడతాం, జింజివైటిస్కి వాడతాం, ఇంకా రకరకాల టైఫాయిడ్ ఫీవర్స్. బట్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడం కష్టం. అట్లాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇమ్యూన్ తాలూకా ప్రాబ్లమే, ఇమ్యూన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. తర్వాత ఏంటి, ట్యూబర్క్లోసిస్ వచ్చి అటాక్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇమ్యూనిటీ 0 అయిపోతుంది. అందుకని ట్యూబర్క్లోసిస్లో ఏం చేస్తారంటే 4 తాలూకు ప్రోడక్ట్లు ఇస్తారు, దాని అంటే 4 డ్రగ్ రెజిమెన్ ఉంటారు. ఇది ఇథంబుటాల్ అని, రిఫాంపిసిన్ అని, పైరాజినమైడ్ అని, ఐసోజినైడ్ ఇవన్నీ ఇస్తారు. వీటితో పాటు ఒక కోవిస్ట్రమ్ టాబ్లెట్ కూడా ఇస్తే తొందరగా వాడు రికవర్ అవుతాడు. అంటే 9 months తీసుకునే టైం 4.5 monthsలో వాడు రికవర్ అయిపోతాడు. అఫ్కోర్స్ ఇప్పుడు స్పోటమ్ కన్వర్షన్ 3 months 4 monthsలో అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మల్టీ డ్రగ్ డ్రగ్ థెరపీ అనేది టీబీలో చాలా ఇదిగా వాడుతున్నారు. ఇవాళ ట్యూబర్క్లోసిస్ ఏంటంటే మామూలు ఫీవర్ని కంట్రోల్ చేసినట్టుగా చేసి పడేస్తున్నారు. ఒకప్పుడు టీబీ అనగానే ఊరవతలు పెట్టేవారు అండి, ఇవాళ పరిస్థితి లేదు. ఈ కోవిస్ట్రమ్ దానికి టీబీ పేషెంట్లు ముఖ్యంగా ఇవ్వడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల. ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా టీబీ పేషెంట్కి కావాల్సింది ఏంటి, ఇమ్యూనిటీని పెంచుకోవడం. ఆ ఇమ్యూనిటీని ఇచ్చే శక్తి దీనికి ఉంది. సో కోవిస్ట్రమ్ మెయిన్ మోటివ్ అయితే ఇమ్యూనిటీ. ఇంకా చాలా రకాలుగా పనిచేస్తుంది. మనం రాబోయే ఎపిసోడ్స్లో ఈ తాలూకా ప్రోడక్ట్ దేంట్లో వాడచ్చు, ఎటువంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు వాడచ్చు అన్నది డీటెయిల్ గా ఒక్కొక్క ఎపిసోడ్ లో మనం చాలా ఎపిసోడ్స్ చెప్పుకుందాం. ఇంకా పోతే ఇది జింజివైటిస్ అని చెప్పి టీత్ తాలూకా గమ్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయి కొంతమందికి. మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఇచ్చేస్తున్నా సరే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, దాన్ని జింజివైటిస్ అంటారు. దానికి ఇది బాగా పనికొస్తుంది. తర్వాత హెర్పిస్ వైరస్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన వైరస్ ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు, షిజరీస్ అని చెప్పేసి అంటారు. మనం ఏంటంటే చప్పి అంటాం. చప్పి అంటే అదొక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. నాకు బాగా గుర్తు, మా అమ్మమ్మ చీపురు పుల్లలతో మంత్రం వేసేది, కొబ్బరి నూనె రాసి. అందులో కొబ్బరి నూనె పనిచేస్తుందో చీపురు పుల్ల పనిచేస్తుందో మా అమ్మమ్మ మంత్రం పనిచేస్తుందో నాకైతే తెలియదు, కానీ వాడికి తగ్గిపోయేది. దానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సర్పి అంటారు, సర్పి అని కొన్ని చోట్ల అంటారు, చప్పి అని కూడా కొన్ని చోట్ల అంటారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది, దాంట్లో కూడా పనిచేస్తుంది. అంటే దానికంటే రూట్ కాజ్ ఏంటంటే హెర్పిస్ వైరస్. ఈ హెర్పిస్ వైరస్ దేనివల్ల కూడా తగ్గదు. రిబావిరిన్ అని ఒక ప్రోడక్ట్ వచ్చింది, కానీ ఎందుకు అది సక్సెస్ కాలేదు. రిబావిరిన్ ప్రోడక్ట్ హెర్పిస్ మీద అంత సక్సెస్ కాలేదు. ఇంకా నెక్స్ట్ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎయిడ్స్. అది ఎక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ కదా. ఎయిడ్స్ కూడా నేను బతికించేస్తుంది మనిషిని అన్న, కానీ వాడి తాలూకా లైఫ్ టైంని ప్రొలాంగ్ చేస్తుంది. రోజు ఒక ట్యాబ్లెట్ వాడడం వల్ల వాళ్ళు ఇమ్యూనిటీ పెరుగుతుంది, చక్కటి లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయొచ్చు. అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఈవెన్ అంటే ఇంత హై అండ్ డిసీజెస్ లో కూడా ఇది ఎఫెక్టివ్. అదేం హై అండ్ డిసీజ్ కాదు, వాడికి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వస్తుంది. ఇవాళ మనం కోవిస్ట్రమ్ ద్వారా ఇచ్చేది ఏంటి, ఇమ్యూనిటీ. అంతే, చాలా డిఫరెన్స్. ఒకటి కాదు 2 ట్యాబ్లెట్లు తీసుకోవాలి. చాలా మంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా లీడ్ చేయగలుగుతారు దీంతో. తర్వాత ఎథ్లెటిక్స్ ఉంటారు. ఈ ఎథ్లెటిక్స్కి ఏంటంటే వాళ్ళు స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ తాలూకా డైట్ వేరు. ఆ డైట్ ఏంటంటే వీడికి కానీ డైజెస్టివ్ ఇమ్యూనిటీ ఏమైనా తగ్గింది అంటే వాడి పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాడు తినే తిండి వాడికి వంట పట్టదు అంటే వాడికి అసిమిలేట్ కాదు, అది బాడీలోనే మల్టిప్లైజ్ కాదు. అలాంటి వాడికి ఏంటంటే ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటి వాళ్ళకి అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. రెండోది, కొంతమంది ఎందుకో తెలియదు కానీ డల్గా మూల కూర్చుంటారు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ డిప్రెషన్, బట్ ఒక సార్ట్ ఆఫ్ ఒక విధమైనటువంటి స్తబ్దత. అలాంటి వాళ్ళకి మూడుని ఎలివేట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. ఎందుకంటే దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి ఈ బాడీలో. ఒకటి ఏంటంటే డోపామిన్, రెండోది సెరోటోనిన్. వీటిని ఏమంటారంటే ఫీల్ గుడ్ కెమికల్స్ అంటారు. ఇవి రిలీజ్ కాకపోతే మనిషి డల్ అయిపోతాడు.
సో ఇవి రిలీజ్ చేసేటువంటి లక్షణం దీనికి ఉందన్నమాట. అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది. అసలు ప్రోడక్ట్ ఒకటి, బెనిఫిట్స్ అయితే అసలు నాకు అరౌండ్ 1000 బెనిఫిట్స్ కనిపిస్తుంది. ఎందుకంటే అమలు అన్నిటికీ రూట్ కాజ్ ఇమ్యూనిటీవే. ఆ ఇమ్యూనిటీ మీద పనిచేసే ప్రోడక్ట్ ఇది కాబట్టి చాలా రకాలైనటువంటి ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం అయినా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓకే, అది దీని తాలూకు అద్భుతమైన శక్తి అనమాట. ఇంకా మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి గోమాత నుంచి వచ్చినటువంటి ఫస్ట్ మిల్క్ కాబట్టి అసలు ఆవు కూడా తన ఫస్ట్ కావుకి ఎందుకు ఇస్తుందంటే అది బతకాలి, దానికి ఇమ్యూనిటీ పెరగాలని ఉద్దేశంతో ఇస్తుంది. అది మనం లాగేసుకుంటున్నాం అనుకో, అది వేరే సంగతి. బట్ ఈవెన్ దాన్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్. సార్ మీరు చెప్పినట్టు కోవిస్ట్రమ్ అన్నది సో జున్నుపాలు దానికి మేజర్ ఫ్యాక్టర్, దాని నుంచి తయారు చేయడం జరుగుతుంది అని చెప్పారు. బట్ ఇన్ని జున్నుపాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి మీకు? చక్కటి ప్రశ్న అమ్మలో ఇది. జున్నుపాలు అనేది ఓకే, మన ఇండియాలో ఆవులు 1/2 లీటర్ 1/4 లీటర్ ఇస్తాయి. మ్యాక్సిమం నువ్వు శుభ్రంగా తిండి పెడితే 2 లీటర్లు 3 లీటర్లకు ఇస్తాయి. కానీ దేర్ ఇస్ అ బ్రీడ్ కాల్డ్ హోలిస్టిన్ ఫ్రీషియన్. నువ్వు రోడ్డు మీద కూడా చూస్తూ ఉంటావు, ఇండియాలో కూడా దొరుకుతూ ఉంటాయి. నలుపు తెలుపులు ఆ మచ్చలు ఉన్నటువంటి ఒక 6 feet హైట్ ఉండేటువంటి మంచి ఆవు. ఇక్కడ సాధారణ కామన్గా జెర్సీ అంటారు, యాక్చువల్గా జెర్సీ కాదు, అది హోలిస్టిన్ ఫ్రీషియన్. అది రోజుకి 50 లీటర్లు పాలు ఇస్తుంది. యాక్చువల్గా మాకు ఈ పౌడర్ స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది. అక్కడ మొత్తం పూల్ ఆఫ్ కౌస్ ఉంటాయి, కొన్ని వేల ఆవుల్లో ఈ డెలివరీ అయినటువంటి ఆవుల నుంచి అది కలెక్ట్ చేసి ఇస్తారనమాట. తర్వాత నువ్వు ట్యాబ్లెట్లో ఇచ్చేది అంతా 500 mg. ఇప్పుడు సరే సార్, అంటే మీకు జున్నుపాలు అన్నది వస్తుంది అని చెప్పారు కదా, బట్ జున్నుపాలు డైరెక్ట్గా ఇస్తే ఇంకా బెటర్ ఏమో కదా, ఈ ట్యాబ్లెట్ అన్నది ఎందుకు, ట్యాబ్లెట్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఎందుకు ఇవ్వాలి? చక్కటి ప్రశ్న అడిగావు. ఇప్పుడు జున్నుపాలు ఎలా తింటాం మనం? దాన్ని వేడి చేసేసి దాన్ని ఆవిరి చేసి తింటాం. ఎప్పుడైతే నువ్వు జున్నుపాలను వేడి చేస్తావో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టర్స్ నేను చెప్పినవన్నీ జీరో అయిపోతాయి. ముఖ్యంగా ఇమ్యూన్ ఫ్యాక్టర్, వేడి తగలకూడదు. అంచేది వేడి తగలకుండా మేము దాన్ని పౌడర్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ట్యాబ్లెట్ కింద మార్చిస్తాం అనమాట. అందుకని ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ వాడి తీరాలి. ఎందుకంటే తర్వాత జున్నుపాలు నీకు అవైలబిలిటీ రోజు దొరకద్దు. మనం హైదరాబాద్ లాంటి సిటీలో జున్నుపాలు ఎక్కడ దొరుకుతాయి? దొరకవు. పల్లెటూరులో దొరుకుతాయి, కానీ అది ఎప్పుడో నెలలో 1 రోజు 2 రోజులు వాళ్ళకి దొరుకుతాయి, కానీ రోజు దొరకవు. అంచేత రోజు ఒక ట్యాబ్లెట్ తర్వాత ఇచ్చేది స్ట్రెంగ్త్ కూడా మనకు తక్కువ, 500 mg. రైట్, ఓకే ఫైన్. సో మరి ఈ కోవిస్ట్రమ్ ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలంటారు? చూడండి, ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది కదండి, ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేస్తారు. అప్పుడప్పుడు నేను కూడా మీకు దొరుకుతాను ఫోన్లో. సో ఖచ్చితంగా మీ ఇంటికి, మీ డోర్ స్టెప్స్కి ఈ ప్రోడక్ట్ వచ్చి డెలివరీ చేస్తారు. ఓకే, సో ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్.